ఓయ్ అమ్మాయిలు, మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్, మమ్మీ వాళ్ళ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్తో మనం రీయూస్ చేయడం అంటే ఇట్లా హై అండ్ లో డ్రెస్సెస్, అస్మెట్రికల్ డ్రెస్సెస్ని ఇట్లా డిజైన్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్కి మగ్గం వర్క్స్ ఇట్లా దుప్పట్టతో పేరప్ చేసుకుంటే మనం మ్యారేజెస్ కూడా వీటిని ఈజీగా క్యారీ చేయొచ్చు. మన దగ్గర ఉన్న కట్ వర్క్ ఉన్న వర్క్ శారీస్ని కటింగ్ అనేది చేయకుండా వేస్ట్ దగ్గర ఫిల్స్ అనేది ఇచ్చేసి వాటికి కాంట్రాస్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాస్ట్తో వాటిని ఫ్రాక్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు. నెక్స్ట్, మన దగ్గర ఉన్న బార్డర్ ఉన్న శారీస్తో ఇట్లా డ్రెస్సెస్ని దుపట్టతో పేరప్ చేసుకుంటే రోజు యూస్ చేసుకోవచ్చు, వాటిని అలానే ఉంచకుండా. మన దగ్గర ఉన్న ఇట్లా బార్డర్ ఉన్న శారీస్ని ప్లాజో అండ్ టాప్ రెండింటికి బార్డర్ అనేది రావాలి, దుపట్టతో పేరప్ చేసి చూడండి, లుక్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ లాంగ్ ఫ్రాక్స్ వచ్చి మనం మ్యారేజెస్కి వాటికి ఈజీగా క్యారీ చేయొచ్చు, ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత వేసుకోవడానికైనా. వీటిని అలానే ఉంచే కూడా కోట్తో మన దగ్గర ఉన్న శారీని కోట్ కూడా స్టిచ్ చేసి దాన్ని అట్లా డిజైన్ చేయించుకుని మనం వేసుకున్నట్టయితే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది శారీస్కి. నెక్స్ట్ వచ్చి మనం ఇట్లా ప్లాజో ప్యాంట్స్ మనం వేసుకున్నప్పుడు వాటిని శారీస్తో ప్లాజో ప్యాంట్స్ని డిజైన్ చేసినప్పుడు దాని అదే కలర్తో షర్ట్ అనేది డిజైన్ చేస్తే యూనిక్గా వెస్ట్రన్ వేర్లో కంప్లీట్ వెస్ట్రన్ లుక్ అనేది వచ్చేస్తుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. మనం జంప్ సూట్ కూడా దీంట్లో ట్రై చేయొచ్చు. మనం షర్ట్ కూడా అదే శారీలో రన్నింగ్ అనేది ఇచ్చేసినట్టయితే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న లెహెంగాస్, వీటిని శారీస్ని లెహెంగాస్తో మనం డిజైన్ చేసినట్టయితే వైట్ షర్ట్తో దానికి చిన్నగా మగ్గం ఎక్కించినట్టయితే చాలా లుక్ బాగుంటుంది.